రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామన్ రాజకీయంగా ఉంటాయి. కానీ సోషల్ మీడియాలో కొంతమంది కొన్ని పార్టీలకు సపోర్ట్ చేసే వ్యక్తులు కార్యకర్తలు సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అబ్యూస్ చేయడం, ఆ నాయకుల భార్యని పిల్లల్ని అబ్యూస్ చేసి పోస్టులు చేయడం ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఆడెవడో తెలుగుదేశం పార్టీ కార్యకర్త సోషల్ మీడియాలో బాలకృష్ణ గారి ఫోటో పెట్టుకుంటాడు, ప్రొఫైల్ పిక్. అతని పేరు ఏదో నవీన్ కుమార్ గౌడ్, ఐ థింక్ నవీన్ కుమార్ గౌడ్. అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల మీద అబ్యూజ్ చేస్తూ పోస్ట్ చేశాడు. ఆడపిల్లల మీద అరాచకం. ఒక మాజీ సీఎం కుమార్తె మీద ఇంత నీచంగా పోస్టులు చేసినటువంటి అవసరం ఏమొచ్చింది? రాజకీయాల్లో లక్ష్మణ రేఖ దాటితే ప్రజలు చేత్కరిస్తారు, తరిమి కొడతారు అన్న ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలతో ఆయన భార్యతో ఏం పని అండి? ఏమైనా ఉంటే ఆయనతో తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా మీరు అబ్యూజ్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు ఏం చేశారు? వాళ్ళు ఏమైనా రాజకీయాల్లోకి వచ్చారా? వాళ్ళ భార్య భారతిగా ఉన్నారు, ఆమె ఎప్పుడైనా సరే రాజకీయాల గురించి ప్రస్తావించిందా? ఆమె పని ఏదో ఆమె చేసుకుంటుంది. వాళ్ళ పిల్లలు ఎక్కడో విదేశాలు ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మంచి టాప్ మోస్ట్ యూనివర్సిటీలో చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళని కూడా ట్రోల్ చేసుకుంటుంటే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది కదా అసలైన సైకోయిజం అంటే. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మైక్ పట్టుకొని పెద్ద ప్రసంగాలు ఇస్తారు కదా. ఆడపిల్లల మీద చేయి పడితే చేతులు తీసేస్తా, మెడలు తీసేస్తా, అటువంటి చట్టాలు తెస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి మాట్లాడారు కదా. మరి ఈ నవీన్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారయ్యా పవన్ కళ్యాణ్ గారు? ఆయన చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా మైక్ పట్టుకొని పెద్ద ప్రసంగాలు చేస్తారు కదా. మీ పార్టీ కార్యకర్త చేస్తున్నటువంటి పోస్టులు అండి, మీ కార్యకర్త వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి భార్య మీద పిల్లల మీద ఏ విధంగా పోస్టులు చేస్తున్నారో ఒకసారి చూడండి అయ్యా. ఇటువంటి వాటిని మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? ఇటువంటి వాళ్ళని కదా శిక్షించాల్సింది. వీళ్ళ మీద కదా కేసులు పెట్టి జైల్లో పెట్టించాల్సింది. నోటికి అదుపు ఉండదా? ఎక్కడో చదువుకున్నటువంటి ఆడపిల్లల మీద ఇంత అసభ్యకరమైనటువంటి రీతిలో కామెంట్ చేస్తున్నారు కదా ఈ నవీన్ కుమార్ గౌడ్. ఇతని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి కదా. ఇదే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు గతంలో వైసీపీ నాయకులు ఎలా మాట్లాడారు, ఇలా చేశారని చెప్పేసి మాట్లాడారు కదా. వాళ్ళ మీద దుమ్మెత్తి పోసారు కదా. మరి మీ పార్టీ నాయకులు ఇంత నీచంగా మాట్లాడుతున్నారు కదా. దీని మీద ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదు? ఇంత దుర్మార్గమైన పోస్టులు చేస్తున్నారు కదా, ఎందుకు మరి దీని మీద కఠిన చర్యలు తీసుకోవడం లేదు? ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తున్నారన్న సంగతి మర్చిపోకూడదు. 2024 ఎన్నికల్లో మీరు ఏవైతే వైసీపీ మీద అబండాలు వేసి అధికారంలోకి వచ్చారో మీరు అవే చేస్తున్నారు. మీ పార్టీ కార్యకర్తలు అవే చేస్తున్నారు, అబ్యూజ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? ఇలాంటి తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా నష్టం చేస్తాయి, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. సోషల్ మీడియాలో లక్ష్మణ రేఖ దాటి ముందుకు వెళ్ళే ఆడవాళ్ళని పిల్లల్ని కించపరిచే విధంగా ఉంటే, కించపరిస్తే ప్రజలు ఉపేక్షించరు. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నవీన్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి బాలకృష్ణ గారి ఫోటో డీపీగా పెట్టుకున్నాడు. ఇతను జైటీడీపీ సోషల్ మీడియా టీంలోనే ఉన్నాడు. ఇది మీ నోటీస్కి వచ్చిందా అయ్యా నారా లోకేష్ గారు? మీకు తెలుసు కదా మీ కార్యకర్త ఇటువంటి పనికి మాలిన పోస్టులు చేస్తున్నాడు, అబ్యూజ్ చేస్తున్నాడని. ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? మీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి చెందినటువంటి వ్యక్తి, ఇతనికి నియంత్రణ ఉండదా? అప్పుడు వాళ్ళు మమ్మల్ని తిట్టారు కాబట్టి ఇప్పుడు మేము కూడా తిడతామంటే వాళ్ళకు వచ్చిన రిజల్ట్స్ మీకు రేపు రావచ్చు కదా. ఇక్కడ ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించి మాట్లాడడం లేదు, రాజకీయాలకు అతీతం ఇవన్నీ కూడా. ఇలాంటివి నియంత్రించకపోతే మీ పార్టీ నష్టపోతుంది. సరి చేసుకోవాల్సిన అవసరం మీ పార్టీ. ఇప్పుడు మీకు ఆ అధికారం అనేది ఒక బల్బు ఉంది చూసావా, ఆ బల్బుతో మీ కార్యకర్తలు చేస్తున్నటువంటి, మీ కార్యకర్తలుగా మీరే ఎంకరేజ్ చేసి చేస్తున్నటువంటి ట్రోలింగ్స్ ఇవి, అబ్యూజ్ పోస్ట్ ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయం.
వీటి మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. రీసెంట్గానే నిన్న రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే బాధితురాలు ఆ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఎమ్మెల్యే గారి మీద ఆ జనసేన పార్టీ ఒక నాయకుడు ఉంటాడు, ఏదో తాతం చెట్టి ఏదో నాగేంద్ర ఏదో పేరు, అతను నడి రోడ్డు మీద ఆమె మీద దాడి చేశాడు. కర్రలు ఎత్తుకొని పోయి కొడుతున్నాడు ఆమె మీద నడి రోడ్డు మీద. పోలీసులు అక్కడ చూస్తూ ఉన్నారు అంతే. ఆడపిల్ల మీద చేయబడితే తలలు తీసే చట్టాలు తీసుకొస్తా అని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మీ నాయకుడు ఒక మహిళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంటే ఆమె మీద దాడి చేశారండి. ఆ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా బయలువుతున్నాయి. ఎక్కడండి మీ చట్టాలు? మీకెందుకంటే మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఎన్నో తప్పుడు మాటలు మాట్లాడారు, ఏమో చేసేస్తామని చెప్పేసి చెప్పారు.